ఆ అవకాశం నేను ఇవ్వనులేండి. కుక్కిన పెయిన్ లాగే పడుంటుంది. వెరీ గుడ్, అదే మెయింటైన్ చేయండి. సరే ఉంటానండి. మంచిదండి, జాగ్రత్త. జలజిత్త ఫోన్ చేస్తుందేంటి? జలజిత్త, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను జ్యోతి. జరిగిందంతా శారద చెప్పింది. నీ అత్తగారింట్లోనే నువ్వు పని మనిషిలా మసలుకోవడం నాకు చాలా బాధగా ఉంది. శ్రావ్య వాళ్ళు నన్ను పని మనిషి అనుకుంటున్నారేమో కానీ నేనైతే అలా అనుకోవడం లేదత్త. ఇది నా భర్త ఇల్లని అనుకుంటున్నాను. దొరబాబుకి దగ్గరగా ఉండొచ్చని ఇక్కడ ఉంటున్నాను. ఇంతకీ నువ్వు ఊరి నుంచి ఎప్పుడు వస్తావు? కొంచెం టైం పడుతుంది జ్యోతి, కానీ నీకు నేనొక విషయం చెప్తాను. ఈ కాలంలో అవతలి వాళ్ళు చెయ్యెత్తేలోపే మనం చంప పగలగొట్టాలి. నువ్వు అక్కడ మరీ మంచితనానికి పోయి రాజు బాబుని శ్రావ్యకి దారాదంతం చేయకు. నీ భర్తను నువ్వు తెలివిగా దక్కించుకో. సరే అత్త, నాకు నా భర్తే అన్ని. సరే జ్యోతి, జాగ్రత్త. అన్నీ నేను చూసుకుంటానత్తా. ఉంటాను. ఇది నీ భర్తిల్లు అనుకుంటున్నావా? జ్యోతి, నిన్ను పని మనిషిలా పనులు చేయిస్తే సరిపోతే నిన్ను రకరకాల పనిష్మెంట్స్తో టార్చర్ పెట్టాలి. అప్పుడు గాని నువ్వు నోరు మూసుకొని పడుండు. ఇప్పుడు నేను నీకిచ్చే పనిష్మెంట్కి పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి నీకు.